హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతిస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. కొంతమంది ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుతున్నారు, "అక్క వీడియోస్ ఏం పెట్టడం లేదు అసలు. మరీ అంత హెల్త్ మంచిగా లేదా? ఏమైంది?" అని చెప్పేసి. సో, నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ముందు పిల్లలకి కోల్డ్, ఫీవర్ వచ్చాయి కదండీ! సో, నాకైతే రాలేదు. వాళ్ళ ముగ్గురికొచ్చాయి. తర్వాత నాకు కూడా వచ్చిందనమాట. నాకు కొంచెం ఎక్కువగా వచ్చింది. సో, దానివల్ల నేను వీడియోస్ కూడా అసలు ఏం షూట్ చేయలేదండి. ఏం పోస్ట్ చేయలేదు. ఒక 2, 3 వీక్స్ నుంచి అసలు నా యూట్యూబ్ చూస్తే ఏమీ లేదనమాట. సో, ఇప్పుడు కొంచెం బానే ఉందనమాట. తగ్గిపోయింది నాకు. ఇంకా కోల్డ్ అయితే కొంచెం ఉంది. వాయిస్ కొంచెం డిఫరెన్స్ ఉంది కానీ మిగతాదంతా ఓకే అనమాట. సో, ఇంకైతే వీడియోస్ మీతో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే మేము ఇది బిర్యానీ బై కిలో అనమాట. ఇది పాట్ బిర్యానీ అండి. సో, ఫస్ట్ మా హస్బెండ్ ఒకసారి ఆర్డర్ పెట్టారు. నచ్చింది టేస్టు. అందుకని మళ్ళీ ఆర్డర్ పెట్టామనమాట. సో, 4 పీసెస్ అట్లా వస్తాయండి. ఒక 3 మెంబర్స్ వరకు తినొచ్చనమాట. 3 మెంబర్స్‌కి సరిపోతుంది. బిర్యానీస్ ఒకప్పుడు అస్సలు తినేదాన్ని కాదండి. బట్ ఇప్పుడు ఎంత ఇష్టంగా తింటున్నానో అసలు. బెంగుళూరులో ఉన్న వాళ్ళైతే గనక తప్పకుండా ఈ బిర్యానీ బై కిలో ట్రై చేయండి. టేస్ట్ అయితే బావుందనమాట. మనకి మేగర తిని తిని బోర్ కొట్టేసింది మాకైతే. చాలామందికి అలానే ఉండొచ్చు. కొంచెం వేరేదన్నా ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అయితే నేను కిచెన్ అయితే చేంజ్ చేసేస్తున్నానండి. కిచెన్‌లో నాకు ఆల్మోస్ట్ నేను ఎప్పటినుంచో ఒక్కొక్క ఐటెమ్ తీసుకుంటూ చేంజ్ చేస్తూ ఉన్నాననమాట. ఇప్పుడు కూడా ఏందంటే మళ్ళీ ఇది ఇండస్ వ్యాలీ నుంచి 5 లీటర్స్ అండి ఇది. 5 అనుకుంటా. సో, చిన్నదైతే కాదు మీడియం సైజ్ అనమాట. ఒక 4 మెంబర్స్, 5 మెంబర్స్‌కి మనం రైస్ వండుకోవచ్చు సరిపోతుంది. సో, ఇదొకటి ఆర్డర్ పెట్టుకున్నా. ఆల్రెడీ నా దగ్గర ఒకటుందండి ఇది. అండ్ ఇప్పుడు కొత్తగా చాలా వచ్చాయి డిఫరెంట్ షేప్స్‌లో. బట్ వాటికి గ్లాస్ లిడ్ వచ్చిందనమాట. సో, నాకు గ్లాస్ లిడ్ అంటే పగిలిపోతదేమో అని చెప్పిస్తది. అందుకోసం అని చెప్పేసి ఇలా స్టీల్ లిడ్‌ది తీసుకున్నాను. ఇది నాకు చాలా నచ్చిందండి. చాలా కంఫర్టబుల్‌గా ఉంది. మనకు అడుగు అంటదు. స్టీల్‌వంటే మనం కింద అడుగు అంటుతదేమో అని భయం పడతారు కదా! ఇది అడుగంటదు. ట్రైప్లై స్టెయిన్‌లెస్ స్టీల్ అనమాట. ఇది అందులో ఎటువంటి కెమికల్స్ ఏమి ఉండవు. న్యాచురల్‌గానే ఉంటుంది. సో, చాలా చాలా బావుంటుంది. మీరు కూడా తీసుకోవాలనుకుంటే నేను ఇది ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాననమాట. మీకు కూడా కూపన్ ఇస్తాను. రేవతి అని ఉంటుందండి. REVATHI. ఈ కూపన్ గనుక యూజ్ చేస్తే మీకు ఎక్స్‌ట్రాగా 12% ఆఫర్ వస్తుందనమాట. కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో నేను లింక్స్ ఇస్తానులెండి. ఒకసారి కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. మన వ్యూవర్స్‌లో చాలామంది పర్చేస్ చేశారండి. 4000కి, 5000కి ఇలా కూడా పర్చేస్ చేశారు. సో, అందరూ కూడా మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. సో, నాకు కూడా మంచిగా అనిపించాయి ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ అవే యూజ్ చేస్తున్నా. మీరు ఈ వ్లాగ్‌లోనే చూడొచ్చు. ఇంకా మీకు ఫర్దర్ వీడియోస్‌లో కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ నేను దీంట్లోనే సాంబార్ ప్రిపేర్ చేస్తున్నా అండి. ఆల్రెడీ నాకుందని చెప్పాను కదా! రైస్ పెట్టడానికి ఏదన్నా రైస్ ఐటెమ్స్‌కి యూజ్ చేస్తున్నా. ఇంకొకటి కర్రీస్‌కి అని చెప్పేసి తీసుకున్నాననమాట మెయిన్‌గా. సో, నాకు సాంబారు ఇట్లాంటి కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ చేయాలంటే బావుంటుంది. అల్యూమినియం వద్దు, నాన్ స్టిక్ వద్దు అని చెప్పేసి స్టీల్‌వి అండ్ ఐరన్‌వే ప్రిఫర్ చేస్తున్నానిప్పుడు. సో, అందుకనే తీసుకున్నా. సో, సాంబార్ నేను ఎలా చేస్తానో చెప్తానండి. ముందుగా నేను ఆయిల్ వేసి పోపు దినుసులు అండ్ కరివేపాకు, నెక్స్ట్ ఆనియన్స్ వేగిన తర్వాత వెజిటబుల్స్ అండి. మీరు ఏ వెజిటబుల్స్ యాడ్ చేస్తారో ఏసుకోవచ్చు. మేమైతే ఎక్కువగా దోసకాయ, వంకాయ, క్యారెట్ అండ్ మునక్కాయ, బెండకాయ యూజ్ చేస్తాం. ఈరోజు దోసకాయ అయితే లేదు. రిమైనింగ్ అన్ని వెజిటబుల్స్ యాడ్ చేశాను. సో, ఇవి యాడ్ చేసిన తర్వాత వాడిన తర్వాత మళ్ళీ టమోటా యాడ్ చేశాను. టమోటా కూడా అయిపోయిన తర్వాత కొంచెం పసుపు, కారం వేసేసి అండ్ అది కూడా అయిన తర్వాత మనం చింతపండు పులుసు అంటాం కదా! సో, అది వేసేసాననమాట. అది వేసేసి నేను ఒక హాఫ్ వరకు 50-60% వరకు ఉడకనిస్తానండి వెజిటబుల్స్‌ని. సో, అవి ఉడికినయి అన్న తర్వాత పప్పు యాడ్ చేసుకుంటాననమాట. ఆల్రెడీ పప్పు నేను ఉప్పు, పసుపేసి ఉడకపెట్టుకొని బాగా స్మాష్ చేసి పెట్టుకున్నాననమాట. సో, తర్వాత ఆ పప్పుని ఇందులో యాడ్ చేశాను. ప్రతిసారి పప్పు ఎక్కువైపోతుందండి. అంటే థిక్ అయిపోతుందనమాట సాంబారు. వచ్చిందా? అందుకోసం ఈసారి ఎలా అయినా సరే పలచగా చెయ్యాలి అని చెప్పేసి ఈరోజు పలచగా చేశాను. అందుకే పప్పు తక్కువ యాడ్ చేశాననమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే చేస్తూ ఉన్నాను. మా పాపకి ఇంక ఆకలేస్తుందంటే తనకొచ్చేసి కీర కట్ చేశాననమాట. సాల్ట్ అండ్ పెప్పర్ వేసి. తను చాలా ఇష్టంగా తింటది. నేను చాలా హ్యాపీ అనమాట. చాలామంది తినరు కదా! మా పాప తినేసరికి అంటే ఏదైనా హెల్తీ ఐటెమ్స్ తింటున్నారనుకోండి మనకు హ్యాపీ అనిపిస్తది కదా! సో, అలా నేను చాలా హ్యాపీ అయిపోయాననమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక పక్క సాంబార్ అవుతూ ఉందండి. అండ్ దాంతో పాటుగా ఇక్కడ నేను వెజల్స్ కూడా క్లీన్ చేసేస్తున్నా. మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ పెట్టాను. సో, ఇడ్లీలోకి సాంబార్ చేయాలనుకున్నాను కానీ కుదరలేదనమాట. ఇంకా చట్నీ చేసేసాను. అండ్ ఇప్పుడు ఇంక సాంబార్ పెట్టేస్తున్నా. ఇంక నాకు ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ అని చెప్పేసి. అండ్ ఈవినింగ్ సరిపోతే అది లేదంటే మళ్ళీ ఇంకేదన్నా కర్రీ చేయాలి. సో, ఇక్కడ నేను అంతా వాష్ చేసేసానండి. హ్యాండ్స్ కూడా వాష్ చేసేసుకున్నాను. అండ్ తర్వాత ఇక్కడ ఇంగ లాస్ట్ అయిపోయిందనమాట సాంబారు. అయితే ఇంక సాంబార్ పొడి యూజ్ చేస్తున్నానండి. ఆల్రెడీ మీకు నేను షేర్ చేశాను. మళ్ళీ ఒకసారి చెప్తాను. ధనియాలు, జీలకర్ర, నెక్స్ట్ ఎండుమిర్చి కొద్దిగా అండ్ కందిపప్పు అండి. ఇవే అనమాట. ఇంకెక్కువ అవసరం లేదు. టేస్ట్ చాలా బావుంటుంది. బయటేందంటే ఏదో ఒక పౌడర్స్ కలుపుతున్నారు.
అందుకోసం అని చెప్పేసి నేను బయట నుంచి అస్సలు మసాలా పౌడర్స్ ఫస్ట్ నుంచి కూడా అలవాట్లేదండి. బట్ సాంబార్ పొడి అలా కొనుక్కునేదాన్ని. గరం మసాలా, సాంబార్ పొడి అట్లాగా. బట్ ఇప్పుడు అవన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ లంచ్‌లోకి ఇవాళ రైస్ పెట్టలేదండి. నేను మిల్లెట్స్ ఇదొచ్చేసి నాకు తెలిసి కోడో మిల్లెట్ అనుకుంటా. ఎగ్జాక్ట్‌గా నాకు గుర్తులేదు. చాలా డేస్ అయిందనమాట ఈ వీడియో షూట్ చేసి కూడా. ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుందనుకుంటా. సో, ఆ మిల్లెట్స్‌తో అయితే నేను రైస్ పెట్టేసాను. అది మిల్లెట్స్ ఏంటంటే అప్పటికప్పుడు చేయడం కుదరదండి. మనం ముందే ప్రీ ప్లానింగ్ చేసుకోవాలి. మార్నింగ్ లేవగానే నానబెట్టేసి ఆఫ్టర్‌నూన్‌కి వండాననమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను దోసకి నానేస్తున్నానండి. మీరు గనక ఫుడ్ ఇలా తింటే అస్సలు వెయిట్ పెరగరండి. చాలా మంచిదనమాట. నేను ఇది మీకు ఒక డైట్ లాగా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తింటామనేది షేర్ చేస్తాను. సో, అంతకుముందు అడిగారు కానీ నేను చేయలేకపోయాననమాట. సో, ఇక నేను కూడా ఇప్పుడు డైట్ స్టార్ట్ చేస్తున్నా. ఆల్రెడీ నేను గ్రాసరీస్‌లు అన్నీ తెచ్చుకొనున్నాను. అది కూడా వీడియో అయితే షూటింగ్ అయిపోయింది. నేను మీకు అది 1 ఆర్ 2 డేస్‌లో షేర్ చేస్తాను. సో, ఇంక డైట్ ఏమేమి తింటున్నానో కూడా షేర్ చేస్తానండి. ఇప్పుడు నేను వేసినవన్నీ మీరు చూసారు కదా! సో, ఒకసారి మళ్ళీ చెప్తానండి. మినపప్పు యూజ్ చేశాను. సజ్జలు అంటాం కదా మనము, బాజ్రా అవి. తర్వాత మిల్లెట్స్ అనమాట. నెక్స్ట్ కొద్దిగా మెంతులు కూడా వేశాను. ఈ 3 వేశాననమాట. క్వాంటిటీ పరంగా అయితే అన్నీ ఈక్వల్ క్వాంటిటీ అండి. కొంచెం అటు ఇటుగా అయినా ప్రాబ్లమ్ లేదు. అన్నీ ఈక్వల్ క్వాంటిటీ వేసేసి ఒక 4, 5 సార్లు బాగా వాష్ చేసి తర్వాత వాటర్ వేసేసి పక్కన పెట్టేశాను. సో, అది నేను ఆఫ్టర్‌నూన్ అంటే లంచ్‌కి ముందే నానబెట్టేసుకున్నాననమాట. కొంచెం అంటే కొర్రలని కాదు, ఇలా మిల్లెట్స్ ఏందంటే ఎక్కువసేపు నానాలనమాట. మినిమమ్ 6-7 అవర్స్ నానాలి. అండ్ ఇంకోటి ఏందంటే అది మీకు దోస టేస్ట్ చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంతకుముందు నేను మీకు చాలా దోస రెసిపీస్ కూడా చూపిచ్చాను కదా! జొన్నలతోటి, రాగులతోటి ఇట్లాగా. ఇప్పుడు మనము మిల్లెట్స్ తర్వాత సొద్దలతోటే కూడా ప్రిపేర్ చేసుకుంటున్నామనమాట. సో, ఇందులోనే మీరు కావాలనుకుంటే ఇడ్లీ పెట్టుకోవాలనుకున్నారనుకోండి, సేమ్ ఇదే వేసుకొని ఒకటి దోస పిండికి మనం కొంచెం లూజ్‌గా వేసుకుంటాం కదా! అండ్ ఇడ్లీకి ఏంటంటే కొంచెం గట్టిగా కావాలి కాబట్టి కొంచెం గట్టిగా వేసుకొని ఇడ్లీ రవ్వ మన నార్మల్ రవ్వ ఉంటుంది కదా! అది మనం ఎంత క్వాంటిటీ అయితే మినపప్పు ఇవి తీసుకున్నామో అంతే క్వాంటిటీ తీసుకొని నానబెట్టుకొని ఇందులో కలుపుకొని ఫస్ట్ డే ఇడ్లీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డే నుంచి మీరు ఏమంటారు నెక్స్ట్ డే నుంచి మీరు దోసలు వేసేసుకోవచ్చనమాట. సో, అది. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఈవినింగ్ అయితే మా హస్బెండ్ గ్రీన్ టీకి ఇచ్చేసాను. దాని తర్వాత ఇక్కడ బీన్స్ చేస్తున్నానండి. సాంబార్ అయితే సరిపోలేదనమాట. ఆఫ్టర్‌నూన్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెమే మాత్రమే ఉంది. సో, ఇంగా కొంచెం సరిపోదు కదండీ! అందుకోసం అని చెప్పేసి బీన్స్ చేస్తున్నా. అండ్ నేను ఫ్రిడ్జ్‌కి ఈ స్టోరేజ్ బాక్సెస్ తీసుకున్నానండి. నాకైతే ఇవి చాలా నచ్చాయి. సో, అది ఉండడం వల్ల వాటర్ ఏమన్నా ఉన్నా కిందకెళ్ళిపోతుంది. సో, వెజిటబుల్స్ అయితే వాటర్‌లో తడవవు. కాబట్టి మనకి వెజిటబుల్స్ తొందరగా పాడవడం అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఇండస్ వ్యాలీ కుక్కరే యూజ్ చేస్తున్నానండి. ఈ కుక్కర్ అయితే స్పెషల్లీ చాలా అంటే చాలా బావుంది. ఇట్లా లోపలికి అనుకునేవే బావున్నాయండి. పైదానికన్నా కూడా ఇదే బావుందనమాట. పైదైతే నాకు కొంచెం విజిల్ పనిచేయట్లేదు. బట్ ఇది మాత్రం ఎంత బావుందంటే విజిల్ పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. అండ్ ఇక్కడ నేను బీన్స్‌ని కొద్దిగా ఉప్పు వేసి, వాటర్ వేసి బాయిల్ చేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు పోపు పెట్టేసుకుంటున్నా. అండ్ ఇటు అక్కడ నేను ఇంకొకటి కూడా ప్రిపేర్ చేస్తున్నానండి దద్దోజనం. సో, దానికోసం ముందు పోపు వేసుకుంటున్నాను. దాని తర్వాత మళ్ళీ అదే బాండల్లోని మళ్ళీ పోపు వేసుకున్నాననమాట దీనికి. సో, ఇదైతే పక్కన పెట్టేస్తాను. ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. అండ్ పచ్చెనగబెడలు కూడా వేసుకున్నాను. ఇంకా రైస్‌లో పెరుగు కలిపేసుకొని ఈ తిరగమాత ఏదైతే ఉందో ఇది కలిపేసుకుంటే మనకి దద్దోజనం రెడీ అయిపోతుందనమాట. సో, అది తీసి పక్కన పెట్టేసాను. ఇలాంటి ఫ్రైస్ కానీ ఇలా ఏమైనా మనకి కొంచెం అట్లా పోపు వేసుకునేటప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకునేటప్పుడు ఇట్లాంటప్పుడు ఏందంటే మీరు ఒక్క బాండల్లోనే యూజ్ చేయొచ్చండి. ఎక్కువ అంట్లు కూడా పడవు. మనకి పని ఈజీగా ఉంటుందనమాట. సో, అలానే ఇప్పుడు అది తీసి పెట్టేసి నేనిక్కడ ఇప్పుడు బీన్స్ ఉడకబెట్టాను కదా! దానికోసం వేస్తున్నాననమాట. దాంట్లో కొంచెం వేరుశెనగ గింజలు ఇవి కూడా ఉంటే బావుంటాయని చెప్పేసి వేరుశెనగ గింజలు కూడా వేశాను. అండ్ తర్వాత పచ్చెనగబెడలు కూడా వేశాను. ఆనియన్స్ అండ్ ఒక ఎండుమిర్చి అండ్ కొత్తిమీర, కరివేపాకు వేశాను. అండ్ ఇప్పుడైతే నేను ఈ బీన్స్ వేసేసి కొంచెం పసుపు వేశానండి. సో, ఈ బీన్స్ ఏంటంటే వాటరీగా లేకుండా మనకు కొంచెం వేగితే బావుంటుందనమాట. దాని తర్వాత నేను మొన్న ప్రిపేర్ చేసిన పౌడర్స్ అయితే వేస్తున్నాను. కొద్దిగా మామూలుగా కారం ఉంటుంది కదండీ! అంటే పప్పుల పొడి వేస్తాను కదా! అది కొంచెం వేశాను. తర్వాత ఆల్రెడీ నేను ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కూడా చేసి పెట్టుకున్నాను కదా! అది కూడా కొంచెం క్వాంటిటీ వేశాననమాట. సో, అది పక్కన పెట్టేశాను. తర్వాతయితే నేనేం షూట్ చేయలేదండి. బట్ దోస పిండి మీకు అప్పుడే చూపిద్దాం అనుకున్నాను కానీ, బట్ మిస్ అయిపోయిందనమాట. నేను దోసలు వేస్తున్నప్పుడన్నా చూపిద్దామని చెప్పేసి దోసలు వేస్తున్నాను. చూసారా ఎంత బాగొచ్చాయో? టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. మీరు పల్లీ చట్నీ, నార్మల్ చట్నీస్‌తో సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.